రెబల్ స్టార్ ప్రభాస్ రాజాసాబ్ మూవీ నుంచి అప్డేట్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ కి సినీ లవర్స్ కోరికకు ఎట్టకేలకు ఎండ్ కార్డ్ పడింది. ప్రభాస్ హీరోగా నటిస్తున్న వరుస పాన్ ఇండియా సినిమాలో ది రాజాసాబ్ ఒకటి. ఈ మూవీ డిసెంబర్ 5, 2025న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లోకి రానుంది. ఈ సందర్భంగా ఈ రోజు రాజాసాబ్ టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. హైదరాబాద్ ప్రసాద్ మల్టీప్లెక్స్ లో గ్రాండ్ ఈవెంట్ గా టీజర్ లాంచ్ అయింది. హారర్, కామెడీ, రొమాన్స్ తో టీజర్ ఆసక్తి కలిగిస్తోంది. ప్రభాస్ డీసెంట్ లుక్స్, స్వీట్ డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి. హారర్ ఎలిమెంట్స్ తో భయపెట్టడమే కాకుండా ఆసక్తిని రేపే కామెడీ కలర్ఫుల్ గా టీజర్ సాగింది. ఇప్పటి వరకు ఒక లెక్క, రేపటి నుంచి ఒక లెక్క. రాజాసాబ్ ఒక అభిమానుల వేడుక, ప్రేక్షకులకు నిజమైన దృశ్య బిందు. ఇన్నేళ్లు ఇది మీ ప్రేమ, ఇప్పుడు మా ప్రేమను ఇకపై చూస్తారు. మిమ్మల్ని గర్వపడేలా చేయడానికి మేమంతా ఉన్నాం, రెడీ ఉన్నాం అని మేకర్స్ క్యాప్షన్ ఇచ్చారు. మరి ఈ టీజర్ ఎలా ఉందో, ఫ్యాన్స్ కి ఎంత కిక్కిచ్చిందో ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియోని మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూడండి. రాజాసాబ్ టీజర్ రిలీజ్ అయిన క్షణాల్లో టాప్ లో ట్రెండ్ అవుతోంది. సోషల్ మీడియాలో ప్రెసెంట్ రాజాసాబ్ టీజర్ గురించే డిస్కషన్స్ అవుతున్నాయి. టీజర్ లో చూపించిన విజువల్స్, కామెడీ, హారర్ ఎలిమెంట్స్ అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ముగ్గురు హీరోయిన్లు, కామెడియన్లు అందరినీ ఆకట్టుకుంటున్నారు. ఇక డార్లింగ్ ప్రభాస్ ను మారుతి చూపించిన తీరుకు అంతా ఫిదా అవుతున్నారు. ట్రైలర్ లో చివరి షాట్, డైలాగ్ మాత్రం అందరికి నచ్చేలా ఉంది. ఇందులో ప్రభాస్ వింటేజ్ లుక్స్ మాత్రం అదిరిపోయాయి. ముగ్గురు హీరోయిన్ల గ్లామర్, వారితో ప్రభాస్ చేసిన సీన్లు, కామెడీ, రొమాంటిక్ ట్రాక్ అదిరిపోయింది. ఇక సంజయ్ దత్ వింత గెటప్స్, ఆ రాజా మహల్ చుట్టూ జరిగే కథ, హారర్ ఎలిమెంట్స్ అదిరిపోయాయి. విఎఫ్ఎక్స్ మాత్రం అదిరిపోయిందని చెప్పాలి. టీజర్ తర్వాత మారుతికి డార్లింగ్ ఫ్యాన్స్ మధ్యలో 10 మెట్లు ఎక్కేశాడనిపిస్తోంది. అసలు డార్లింగ్ ను ఎలా చూడాలని ఫ్యాన్స్ ఇన్నేళ్లు అనుకుంటున్నారో అచ్చం అలానే చూపించారు మారుతి. ఇక ఈ టీజర్ చూసిన తర్వాత ఫ్యాన్స్ సైతం నీకు గుడి కట్టినా తక్కువే అన్నా అంటూ మారుతిని ట్యాగ్ చేస్తూ ట్వీట్లు చేస్తున్నారు. గత కొన్నేళ్లుగా ఈ బ్యానర్ కు ఒక్క విజయం కూడా దక్కలేదు. రాజాసాబ్ కోసం విశ్వప్రసాద్ భారీ బడ్జెట్ ను అందించాడు. ఎంతో హైప్ ఉన్న ఈ సినిమా రిలీజ్ అయి మంచి విజయం అందుకుంటేనే పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి కొద్దిగా తేరుకుంటుంది. మరి ఈ చిత్రంతో ప్రభాస్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి. రెబల్ స్టార్ ప్రభాస్ రాజాసాబ్ మూవీ నుంచి అప్డేట్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ కి సినీ లవర్స్ కోరికకు ఎట్టకేలకు ఎండ్ కార్డ్ పడింది. ప్రభాస్ హీరోగా నటిస్తున్న వరుస పాన్ ఇండియా సినిమాలో ది రాజాసాబ్ ఒకటి. ఈ మూవీ డిసెంబర్ 5, 2025న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లోకి రానుంది. ఈ సందర్భంగా ఈ రోజు రాజాసాబ్ టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. హైదరాబాద్ ప్రసాద్ మల్టీప్లెక్స్ లో గ్రాండ్ ఈవెంట్ గా టీజర్ లాంచ్ అయింది. హారర్, కామెడీ, రొమాన్స్ తో టీజర్ ఆసక్తి కలిగిస్తోంది. ప్రభాస్ డీసెంట్ లుక్స్, స్వీట్ డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి. హారర్ ఎలిమెంట్స్ తో భయపెట్టడమే కాకుండా ఆసక్తిని రేపే కామెడీ కలర్ఫుల్ గా టీజర్ సాగింది. ఇప్పటి వరకు ఒక లెక్క, రేపటి నుంచి ఒక లెక్క. రాజాసాబ్ ఒక అభిమానుల వేడుక, ప్రేక్షకులకు నిజమైన దృశ్య బిందు. ఇన్నేళ్లు ఇది మీ ప్రేమ, ఇప్పుడు మా ప్రేమను ఇకపై చూస్తారు. మిమ్మల్ని గర్వపడేలా చేయడానికి మేమంతా ఉన్నాం, రెడీ ఉన్నాం అని మేకర్స్ క్యాప్షన్ ఇచ్చారు. మరి ఈ టీజర్ ఎలా ఉందో, ఫ్యాన్స్ కి ఎంత కిక్కిచ్చిందో ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియోని మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూడండి. రాజాసాబ్ టీజర్ రిలీజ్ అయిన క్షణాల్లో టాప్ లో ట్రెండ్ అవుతోంది. సోషల్ మీడియాలో ప్రెసెంట్ రాజాసాబ్ టీజర్ గురించే డిస్కషన్స్ అవుతున్నాయి. టీజర్ లో చూపించిన విజువల్స్, కామెడీ, హారర్ ఎలిమెంట్స్ అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ముగ్గురు హీరోయిన్లు, కామెడియన్లు అందరినీ ఆకట్టుకుంటున్నారు. ఇక డార్లింగ్ ప్రభాస్ ను మారుతి చూపించిన తీరుకు అంతా ఫిదా అవుతున్నారు. ట్రైలర్ లో చివరి షాట్, డైలాగ్ మాత్రం అందరికి నచ్చేలా ఉంది. ఇందులో ప్రభాస్ వింటేజ్ లుక్స్ మాత్రం అదిరిపోయాయి. ముగ్గురు హీరోయిన్ల గ్లామర్, వారితో ప్రభాస్ చేసిన సీన్లు, కామెడీ, రొమాంటిక్ ట్రాక్ అదిరిపోయింది. ఇక సంజయ్ దత్ వింత గెటప్స్, ఆ రాజా మహల్ చుట్టూ జరిగే కథ, హారర్ ఎలిమెంట్స్ అదిరిపోయాయి. విఎఫ్ఎక్స్ మాత్రం అదిరిపోయిందని చెప్పాలి. టీజర్ తర్వాత మారుతికి డార్లింగ్ ఫ్యాన్స్ మధ్యలో 10 మెట్లు ఎక్కేశాడనిపిస్తోంది. అసలు డార్లింగ్ ను ఎలా చూడాలని ఫ్యాన్స్ ఇన్నేళ్లు అనుకుంటున్నారో అచ్చం అలానే చూపించారు మారుతి. ఇక ఈ టీజర్ చూసిన తర్వాత ఫ్యాన్స్ సైతం నీకు గుడి కట్టినా తక్కువే అన్నా అంటూ మారుతిని ట్యాగ్ చేస్తూ ట్వీట్లు చేస్తున్నారు. గత కొన్నేళ్లుగా ఈ బ్యానర్ కు ఒక్క విజయం కూడా దక్కలేదు. రాజాసాబ్ కోసం విశ్వప్రసాద్ భారీ బడ్జెట్ ను అందించాడు. ఎంతో హైప్ ఉన్న ఈ సినిమా రిలీజ్ అయి మంచి విజయం అందుకుంటేనే పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి కొద్దిగా తేరుకుంటుంది. మరి ఈ చిత్రంతో ప్రభాస్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.